ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్ అది పెట్టాను. ఆశీర్వదించండి మావయ్య. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి. దోస్తులమే కాదు నువ్వు గంట వెనక పోయినా ఎందుకు మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా, గవర్నమెంట్ కి దొరకలేదా, బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో? మీరు నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఇష్యూ ఏంటంటే నేను చెప్పేది కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు. ఆసరా పెన్షన్ రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు 80 ఏళ్ళు ఉంటది అనుకుంటా. A few moments later. తెలంగాణ ఆడబిడ్డల్లో అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే మీద కాదు పిల్లాన్ని చంపేస్తారా? టెర్రరిస్ట్ వస్తే మంచిదే కదండి. అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి. ఓ సారు ఆ పోలీసు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి బుర్రమంటి. ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతున్నానేమో సార్ వీళ్ళ దగ్గరికి. A few moments later. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? తప్పదు, ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. ఆగి లాస్ట్ ఇట్లా ఆయన తోలుకరావా అరే ఆయన రమ్మని ఇక్కడ రమ్మను నా దోస్తు ఆయన వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళైంది. ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు. తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష, వీళ్ళు మాట్లాడలే. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. జైలుకు పంపించి 1 నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావా తీయాలి, ఇస్తారు కదా. చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు. ఎటువంటి ఏంది అరే తొక్కు పెట్టరా భయబాని తొక్కనాడు తొక్కరా అంటారు. ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు? నీకు తెలియదు మనలేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది. నీ సప్పుడు చేయక ఊకోను. జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని పాపం ఆయనకు తెలియదు, తెలుసుకోవాలి. ఏదో జ్వరం వచ్చింది, బద్దకం మంది పొద్దుగాల ఇల్లు తుడుచుకోలేదు, ఈ పక్కింటి పోయి తుడతాడా? ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. మమ్మల్ని అందరినీ జైలుకు తోలిండ్రు, రాజకీయ కక్షతో దోలలే. ఫామ్ హౌజులు కట్టుకునేది మీరు. పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. చూసావా, మనమేం చెప్పకుండానే మన ఇద్దరు పేర్లు చెప్పేశాడు. చేసిన పాపాలు ఊరికే పో అని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. సపడే కాదు ఉంటాడు, నీకు ఎక్కువ వెళ్తాడు నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది నీకు? ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే. సార్ వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష. ఇదే ఆగం, ఇట్ల కొంత ఆగం. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. మాట్లాడి ఆయన మాట్లాడిండు కదా, తీయండి ఏం మాట్లాడిండు. ఈ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అన్యాయాన్ని కళ్ళతో చూసిండు కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు 0 ఇచ్చారు అధ్యక్ష. అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష. నేర్చినావు మీతో ఎత్తా నీళ్ళు నువ్వు తెస్తావా? తోటపల్లి కట్టి ఆడవాడు మోపాయిన ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. బాబు ఇడు పెద్ద నాసా, ఈ నోట్లో నోరెత్తే అవన్నీ బతకనేవాడు. జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష. నన్ను జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా. లొల్లిపా అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. ఏంటండి మీరు వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారు. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.